హెల్మెట్ను భారం అనుకోవద్దని మన ప్రాణాలు నిలిపే సంజీవనిగా భావించాలని బేముడోలు ఎస్ఐ ఎస్కే మదీనా బాషా అన్నారు. బేముడోలు మండలం పోల్సాన్పల్లి ఫ్లైఓవర్ వద్ద ద్వారకా తిరుమల రోడ్లో ఎస్ఐ మదీనా బాషా ఆధ్వర్యంలో బేముడోలు పోలీసులు హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి ఫైన్ వేయకుండా ఆ డబ్బులతో హెల్మెట్లు కొనుగోలు చేయించారు. రహదారి భద్రత, హెల్మెట్ ఆవశ్యకతను వాహనదారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రమాద సమయంలో మరణాలు నిరోధించడానికి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ డ్రైవ్లు నిర్వహించడం జరుగుతుందని, బైక్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని పిలుపునిచ్చారు. డ్రైవ్లో బేముడోలు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ ప్రతాప్ శివకిషోర్ గారి ఆదేశాల మేరకు మా జిల్లాలో నేషనల్ హైవేస్ పై ప్రతిరోజు కూడా హెల్మెట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ హెల్మెట్ డ్రైవ్ లో భాగంగా హెల్మెట్ ధరించినటువంటి వారికి చలానా విధించకుండా వారి చేత హెల్మెట్ కొనిపించి వారికి ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో సార్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ ప్రతిరోజు డ్రైవ్ చేస్తున్నాం. డ్రైవ్లో భాగంగా డైలీ సుమారు 50 నుంచి 60 మంది ద్వారా హెల్మెట్ కొనిపించడం జరుగుతుంది. అందరూ కూడా స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగానే హెల్మెట్ కొనుక్కుంటున్నారు. ఈరోజు కూడా హెల్మెట్ డ్రైవ్లో భాగంగా ద్వారకా తిరుమల నుంచి వచ్చే మార్గం పోల్సాన్పల్లి వద్ద నేషనల్ హైవే 16 పై హెల్మెట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ ప్రజలందరికీ తెలియజేసింది ఏంటంటే, హెల్మెట్ అనేది మీ ప్రాణాలను కాపాడే వస్తువు. అది దాని తల మీద ధరించుకోవడం వల్ల మీకు, మీ తలకి రక్షణ, దాని తద్వారా మీ కుటుంబం కూడా రక్షణ ఉంటుంది. దీన్ని భారంగా కాకుండా బాధ్యతగా భావిస్తే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు. మనం చూసుకున్నట్లు ఇటీవల జరిగిన యాక్సిడెంట్స్, ప్రతి 10 యాక్సిడెంట్స్లో 7 యాక్సిడెంట్స్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల మాత్రమే పబ్లిక్ చనిపోవడం జరుగుతుంది. హెల్మెట్ ధరించి యాక్సిడెంట్ చనిపోయిన సందర్భాలు చాలా రేర్గా ఉన్నాయి. అదేవిధంగా కార్లో ప్రయాణించే వారికి కూడా తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా సీట్ బెల్ట్ ధరించి కార్ నడపాలని కోరుకుంటున్నాం. ముఖ్యమైన సూచన ఏమంటేనే, అందరూ కూడా మన నేషనల్ హైవేస్ వచ్చాయి, ప్రయాణం ఈజీ అయిపోయింది కదా అని మనం మితిమీరిన వేగంతో ప్రయాణం చేస్తున్నాం. కానీ ఈ మితిమీరిన వేగం మన ప్రాణాలు తీస్తుంది. సో 2 వీలర్కి లిమిటెడ్ స్పీడ్ 60, 4 వీలర్ కార్లకి 80 to 90. దీన్ని మించి వెళ్తే మీ వాహనం మీ అదుపులో ఉండదు, ప్రమాదాలకు కారణం అవుతారు. మీకోసం మీ కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది. దయచేసి అందరూ కూడా సేఫ్గా డ్రైవ్ చేసి సేఫ్గా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ.